గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మనోజ్ షాప్లో వర్కర్స్ ఐరన్ బట్టలు వేసుకుని రాకుండా ఉంటారు. అప్పుడు మనోజ్ ఐరన్ బాక్సులు ఇచ్చి, మీ శాలరీలో ఐరన్ బాక్సులు డబ్బులు కట్ చేసుకుంటాను, మీరు రోజు నీట్గా ఉండాలి, మిమ్మల్ని చూసే వర్కర్స్ మంచిగా ఉన్నారనేసి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్గా ఉంటారు, వాళ్ళు కూడా మనకి షాప్కి చాలా వస్తువులు అమ్ముడుపోతాయి అనేసి అంటాడు. అప్పుడు వర్కర్స్, మీరు ఫ్రీగా ఇస్తున్నారేమో సార్ అనుకున్నాము, కానీ మీరు మా శాలరీ నుంచి డబ్బులు కట్ చేసుకుంటున్నారు అనేసి అంటారు. అప్పుడు మనోజ్, మరి ఊరికే ఇస్తారా ఏంటి అనేసి అంటాడు. అప్పుడే రోహిణి వస్తుంది. రోహిణి, మనోజ్ వాళ్ళకి ఐరన్ బాక్సులు ఎందుకు ఇచ్చావు అనేసరికి, మనోజ్ నేనేం ఫ్రీగా ఇవ్వలేదు రోహిణి, వాళ్ళ శాలరీలో నేను అమౌంట్ కట్ చేసుకుంటానని చెప్తాడు. అప్పుడే విద్య కూడా వస్తుంది. విద్య దేవుడి ఫోటో తీసుకొని వస్తుంది రోహిణి దగ్గరికి. రోహిణి, మీ షాప్కి నేను ఫోటో తెచ్చాను, రోజు పువ్వులు పెట్టి మంచిగా పూజ చేయాలనేసి అంటుంది. అప్పుడు కానీ మనోజ్ మాత్రం పూజ చేయడు కదా అనేసి రోహిణి అంటుంది. అప్పుడు రోహిణి మీనాకు ఫోన్ చేసి, మా షాప్కి కూడా పువ్వులు తీసుకురా, రోజు దేవుడికి పూజ చేయి, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తానంటుంది. అప్పుడు మీనా, మన షాపే కదా రోహిణి, నేను ఫ్రీగానే చేస్తాననేసి రోహిణి వాళ్ళ షాప్కు వస్తూ ఉంటుంటే మాణిక్యం కనిపిస్తాడు. అదే తను రోహిణి వాళ్ళ మామయ్య కదా అనేసి మీనా ఆగండి మామయ్య అనుకుంటూ తనని ఫాలో అవ్వుకుంటూ వస్తుంది. కానీ మలేషియా మామయ్య మీనాకు దొరకకుండా పారిపోయి రోహిణి దగ్గరికి వస్తాడు. రోహిణి విద్య ఇద్దరు చూసి మాణిక్యంను షాక్ అయిపోతారు. అసలు నువ్వేంటి ఇక్కడ మాణిక్యం అనేసరికి, మీ తోటికోడలు మీనా నన్ను చూసింది, నన్ను ఫాలో అవుతూ వస్తుంటే నేను ఇలా రన్ చేసుకుంటూ వచ్చాను మీ దగ్గరికి అంటూ ఉంటుంది. అప్పుడే మనోజ్ వస్తాడు. మనోజ్ని చూసి అలాగే మీనా కూడా వస్తుంది. వీళ్ళిద్దరిని చూసి మాణిక్యంని ఒక బీరువాలో దాచి పెడతారు. అప్పుడు మీనా వచ్చి, మీ మాణిక్య మామయ్య మలేషియా మామయ్య నాకు కనిపించాడు, తను నేను చూస్తుంటే పారిపోయాడు, నీకేమైనా కనిపించాడా అని అంటుంది. అప్పుడు రోహిణి, మలేషియాలో ఉన్న మామయ్య ఇక్కడ కనిపించడం ఏంటి, నువ్వు భ్రమపడినావేమో అంటుంది. అప్పుడే మనోజ్ వచ్చి ఏమైందనేసరికి, ఏం లేదు అనేసి రోహిణి తనని పంపిస్తుంది. అప్పుడే బాలు అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు బీరువా కొనడానికి షాప్కి వస్తారు. అప్పుడు బాలు మనోజ్ని, బీరువా చూపించు మంచిది, మా ఫ్రెండ్ కొంటాడంట అనేసరికి రోహిణి, అదిగో బీరువా అక్కడ ఉంది అంటుంది. అప్పుడు విద్య, బీరువాలో మాణిక్యం ఉన్నాడే, నువ్వెందుకు అలా చెప్పావు అంటుంది. అప్పుడు విద్య అలాగే రోహిణి ఇద్దరు ఆ బీరువా దగ్గరికి వెళ్ళి, ఈ బీరువా మాత్రం మాకు కావాలి, విద్య ఆల్రెడీ దీనికి చూస్ చేసుకుంది, తనకే కావాలంటే ఈ బీరువా తనకు నచ్చింది అంటుంది. అప్పుడు బాలు, లేదు మా ఫ్రెండ్కే నచ్చిందంట, మా ఫ్రెండ్కే ఇవ్వండి అంటాడు. అప్పుడు మనోజ్, ఎవరు డబ్బులు కడితే వాళ్ళకే ఇస్తా అనేసి అంటాడు. అప్పుడు కోపం వస్తుంది మీనాకి, అలాగే విద్య, బాలు